వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ రోజు సజ్జనార్ గారు అమ్మాయిలకి కీలక సందేశం ఇవ్వడం అనేది జరిగింది. సో మార్కెట్ లో ఈ విధంగా కూడా తయారవుతున్నారా? ఎన్ని రోజులు డేటింగ్ యాప్లు, చాటింగ్ యాప్లు, రకరకాల యాప్లు చూసినాం. సో చాలా వరకు యువత ఎప్పుడైతే డేటింగ్ యాప్లకి, చాటింగ్ యాప్లకి ఆకర్షితులు అవుతుండ్రో అక్కడనే సగం వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే లివింగ్ రిలేషన్ లో చాలా మంది ఇప్పుడు పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్ అని చెప్పేసి వారికి నచ్చిన వారితో ఉంటున్నారు. దీని వల్ల సరిగ్గా అర్థం చేసుకోక చాలా వరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్లు కూడా మనం చూసాం. సో లివింగ్ డేటింగ్ యాప్ల ద్వారా సో ఈ మధ్య కాలంలో బెంగళూరు అనుకుంటాను ఎక్కడనో ఎయిడ్స్ అనేది HIV వ్యాధి ఉంది కదా, అది దాదాపుగా యువతకి అంటే 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులకి దాదాపుగా 7,000 మందికి గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. కేవలం ఒక 2-3 కాలేజీలోనే టెస్ట్ చేస్తే 7,000 మందికి గుర్తించినట్టు. దీనికి కారణం ఏంది? డేటింగ్ యాప్ లో పరిచయమైన వారితోటి పార్టిసిపేట్ చేయడం. సెకండ్, మూడోది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తగా నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే గంట సేపటికి ఒక బాయ్ ఫ్రెండ్ వస్తాడంట. సో ఇన్ని రూపాయలు ఇచ్చి బుక్ చేసుకుంటే రెంట్ కి బాయ్ ఫ్రెండ్ దొరుకుతారని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక యాప్ ఏదో వచ్చిందంట. ఫస్ట్ రెంట్ మీటింగ్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని చెప్పేసి సంథింగ్ 50% డిస్కౌంట్ ఆఫర్ అంట. కూడా మళ్ళీ కాఫీ మీట్ కి అయితే యాక్చువల్ రేటు 999, బట్ 50% ఆఫ్ కాబట్టి 500 రూపాయలు. మూవీ డేట్ కి ఏమో 1249 అండ్ షాపింగ్ కంపెనీ ఇవ్వడానికి 1,500 రూపాయలు అండ్ ఈవెంట్స్ కి వెడ్డింగ్ 4 గంటలు వారితో పాటు వెళ్తే 2,000 రూపాయలు. యాక్చువల్ గా అయితే 4,000 రూపాయలు, అది 2,000 రూపాయలు. హాఫ్ డే స్పెండ్ చేస్తే 3,000, ఫుల్ డే స్పెండ్ చేస్తే 4,500. యాక్చువల్ గా ఫుల్ డే కి 9,000 రూపాయలు. సో 50% ఆఫ్ లో 4,500 అంట. సో రెంట్ బాయ్ ఫ్రెండ్ అనే యాప్ లో వలలో పడద్దు. సైబర్ కేటగాల కొత్త డేటింగ్ ట్రాప్. హ్యాండ్సమ్ ఫోటోలు, తియ్యటి మాటలు. కాఫీ డేట్ నుంచి ఫుల్ డే వరకు 50% ఆఫ్ అంటూ యువతలకు గాలం. AI ఫేక్ ప్రొఫైల్స్ తో మోసాలు. బుకింగ్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ. అమ్మాయిలకు CP సజ్జన హెచ్చరిక. సో అంటే ఇది మనం మాట్లాడుకోవచ్చు. చాలా మంది సింగిల్స్ అని చెప్పేసి అంటుంటారు. ఇంతమంది సింగిల్స్ ఉన్నా కూడా ఫస్ట్ రెంట్ మీటింగ్ అంటే రెంట్ బాయ్ ఫ్రెండ్ అనే యాప్ లా కూడా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లను బుక్ చేసుకుంటున్నారు. అంటే ఇంకా సమాజం ఎటుపోతుందో. ఇక మళ్ళీ మనం సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడితే హక్కులను కాల రాస్తున్నటువంటి సో అండ్ సో XYZ అని చెప్పేసి మళ్ళీ కింద కామెంట్స్ ఎందుకు, మనకు ఆ తలనొప్పి ఎందుకు. కానీ సో ఈ రెంట్ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, రెంట్ బాయ్ ఫ్రెండ్ సంథింగ్ ఇట్లా యాప్లు వస్తే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఒక 500 వేయించుకుంటారు, 1000 వేయించుకుంటారు. తర్వాత మొత్తం అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాడు కూడా ముక్కు మొహం తెలియనివాడు, వాడు కొంచెం స్మార్ట్ గా ఏదో తియ్యటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఉచ్చులో పడితే వాడు తర్వాత ఏం చేసేది కూడా తెలియని పరిస్థితి. సంథింగ్ డేటింగ్ కే తీసుకెళ్తాడు, ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు, బ్లాక్మెయిల్ చేసింది అనుకోండి. ఏంది పరిస్థితి అమ్మాయిలది? సో ఇలాంటి దాంట్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి CP సజ్జనార్ గారు సూచించారు. ఇంకా రాను ఇంకెలాంటి యాప్లు దొరుకుతాయో. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కొన్ని రోజుల తర్వాత చూడాలి సమాజం ఎటు వెళ్తుందో. సో ఈ రెంట్ బాయ్ ఫ్రెండ్ యాప్ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.